Subscribe to Color Frames. ఆటగాడిగా కెప్టెన్గా హెడ్ కోచ్గా దేశానికి సేవలందించిన రాహుల్ ద్రావిడ్ ఇటీవలే పదవికి వీడ్కోలు పలికాడు. రాహుల్ నేతృత్వంలో టీమిండియా చారిత్రాత్మక టీ20 ప్రపంచ కప్ గెలుచుకుంది. టీ20 ప్రపంచ కప్ విజేతగా నిలిచిన జట్టుకు హెడ్ కోచ్గా ఘనతను అందుకుని సగర్వంగా తప్పుకున్నాడు. అయితే రాహుల్ రక్తంలో ఇంకా క్రికెట్ ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. తండ్రికి తగ్గ తనయుడిగా నిరూపించుకునేందుకు సిద్ధమయ్యాడు రాహుల్ ద్రావిడ్ కొడుకు సమిత్ ద్రావిడ్. గత కొంతకాలంగా తన ఆటతీరుతో ఆశ్చర్యపరుస్తూ వచ్చిన సమిత్ ఎట్టకేలకు టీమిండియాలో చోటు దక్కించుకున్నాడు. సమిత్ ఆల్రౌండర్ కావడంతో ఆస్ట్రేలియాతో జరిగే సిరీస్కు సమిత్ ఎంపికయ్యాడు. ఆస్ట్రేలియా అండర్-19 జట్టు సెప్టెంబర్, అక్టోబర్లో భారత్లో పర్యటించి మల్టీ ఫార్మెట్ సిరీస్ ఆడనుంది. దీనికోసం బీసీసీఐ శనివారం జట్లను ప్రకటించింది. అందులో సమిత్ ద్రావిడ్కు చోటు దక్కింది. వన్డే 4 రోజుల మ్యాచ్లకు ఎంపిక చేసిన జట్టులో సమిత్కు చోటు దక్కింది. పుదుచ్చేరి వేదికగా సెప్టెంబర్ 21, 23, 26 తేదీల్లో 3 వన్డేల సిరీస్ను ఆస్ట్రేలియాతో భారత్ యువ జట్టు ఆడనుంది. ఈ వన్డే సిరీస్లో భారత జట్టుకు ఉత్తరప్రదేశ్కు చెందిన మహమ్మద్ అమాన్ సారథ్యం వహించనున్నాడు. ఈ వన్డే సిరీస్ తర్వాత సెప్టెంబర్ 30, అక్టోబర్ 7 తేదీల్లో 4 రోజుల మ్యాచ్లు 2 జరగనున్నాయి. ఈ సిరీస్ కోసం టీమిండియా చెన్నైకి వెళ్లనుంది. ఈ టీంకు మధ్యప్రదేశ్కు చెందిన సోహం పట్వర్ధన్ నాయకత్వం వహించనున్నాడు. వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.